అది నాక్కూడా తెలుసు. అలాగే రాహుల్ జీవితంతో ఆ పైవాడు ఇంత దారుణంగా ఆడుకోవాలా? అప్పుడప్పుడు మీరే అంటుంటారు కదత్తయ్య, రాతలో ఎలా ఉంటే అలాగే జరుగుతుందని. ఆ పైవాడి ఆజ్ఞ ఎలా ఉంటే మనం అలాగే చేసుకుపోతూ ఉండాలని ఆయన రాసిన రాతలో ఏ విధంగా ఉందో. రాహుల్ విషయంలో అలా సర్దుకోలేకపోతున్నాను. రాతలో ఉన్నట్టు జరుగుతుందిలే, గీతలో ఉన్నట్టు అనుసరిస్తూ పోవాలని నా మనసుకు నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను. చెట్టన్నాక పువ్వు పుయ్యకుండా ఉంటుందా, పువ్వు పూసాక తుమ్మెద రాకుండా ఉంటుందా అన్నట్టు రాహుల్కి ఒక జీవితం ఇచ్చాక ఆ జీవితంలో కూడా ఖచ్చితంగా ఒక ఆడదొస్తుంది అత్తయ్య గారు. మీరు అనవసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఆల్రెడీ వచ్చింది కదా ఒక ఆడది. తన వల్ల రాహుల్ అనుక్షణం బాధపట్టమే జరిగింది, కాని బాగుపట్టం జరగలేదు. చిన్ననాటి స్నేహితురాలు అనే పేరుతో మరొక ఆడది కేతన వచ్చింది. దానివల్ల రాహుల్ జీవితమే బుగ్గిపాలయ్యే వరకు వెళ్లి ఆగిపోయింది. ఇక మరో ఆడదొస్తే తన వల్ల రాహుల్ జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుందో అని భయంగా ఉంది. పెద్దమ్మా, మనకి మంచి ఎదురయ్యేటప్పుడు దేవుడు కూడా కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడంట. రాహుల్ జీవితంలో ఇన్ని పరీక్షలు ఎదురయ్యాయి అంటే మన ముందు ఖచ్చితంగా ఏదో గొప్ప మేలే జరగబోతుందని అర్థం. మీరు చూస్తూ ఉండండి, రాహుల్ జీవితంలోకి ఒక అందమైన అనుకువగా ఉన్న అమ్మాయి అతి త్వరలోనే వస్తుంది. అవునత్తయ్య గారు, కష్టాలు కన్నీళ్లు అన్నీ మనలాంటి మంచి వాళ్లకే ఎదురవుతూ ఉంటాయి. అభిలాంటి వాళ్ళు మాత్రం సమస్యలు సృష్టించి వాళ్ళు మాత్రం సంతోషంగా ఉంటారు.